హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మనీ హోమ్. ఈరోజు నేను ఒత్తులు తయారు చేసే మిషను చూపిస్తున్నానండి. ఒకటేమో బొడ్డొత్తులు తయారు చేసేదనమాట. ఇదేమో పొడవుగా ఉంటాయి చూసారా, సన్న ఒత్తులు, పొడవు ఒత్తులు, అది తయారు చేసే మిషన్ అనమాట. ఇప్పుడు అందరూ కొనుక్కున్నవే కదండి, చేతితో చేసుకునేది తక్కువ కదా, ఇలాగే తయారు చేస్తారనమాట ఒత్తులు. ఇది బొడ్డొత్తులు అనమాట. ముందుగా మనం సన్నవి కావాలా లావి కావాలా దాన్ని బట్టి కాటన్ అనేది తీసుకోవాలండి. ఎంత పొడవు కావాలనేది కూడా చూసుకొని దాన్ని బట్టి మనం పొడవు అనేది కాటన్ కట్ చేసుకోవాలి. ఇవైతే నా కోసమే చేయించుకుంటున్నానండి. మాకు తెలిసిన వాళ్ళ దగ్గర ఈ మిషన్ ఉందన్నమాట, ఒత్తులు తయారు చేసేది. వాళ్ళు చేస్తారు, ఒత్తులు తయారు చేస్తారు. మనం ఎలా కావాలంటే అలాగనమాట. చిన్న సైజు కావాలంటే చిన్న సైజు, పెద్ద సైజు కావాలంటే పెద్ద సైజు, ఇలా కట్ చేసుకోవాలన్నమాట కాటన్ అనేది. ఇక నేనైతే చిన్న సైజే చేయమని చెప్పానండి ఆ ఆంటీ గారికి. మరి పెద్ద పెద్ద అయితే మనం ఒత్తులు వెలిగించుకునేటప్పుడు చాలా మంట వచ్చేస్తుందని చిన్న సైజే చేయమన్నానండి. దాన్ని బట్టి కొంచెం కొంచెం కాటన్ పెడితే, కొద్దిగా కాటన్ పెడితే చిన్నవి వస్తాయండి. మనకు పెద్ద సైజు కావాలంటే కొంచెం ఎక్కువ పెట్టాలన్నమాట కాటను ఆ మిషన్లో. చూసారు కదా, చాలా బాగుంది కదా మిషను. మనం బయట కొనుక్కొచ్చుకునేవి కూడా ఇలాగే తయారు చేస్తారండి. కాకపోతే ఇక్కడ మా ఇంటి దగ్గర ఒక ఆంటీ గారు చేస్తారనమాట. ఇక నేను అక్కడే నాకు కావాల్సినట్టు తయారు చేయించుకున్నానండి. బొడ్డొత్తులు అయితే ఒక 100 చేయమన్నాను. ఇక వీటి కోసమే నేను వచ్చానన్నమాట ఇక్కడికి. ఆంటీ గారు చేసినవి లేవంటే చేసిస్తానంటే ఇక కూర్చొని నేను కూడా వీడియో తీశాను. ఈ మిషన్ అయితే ఇది పొడవు ఒత్తులు అండి, సన్న ఒత్తులు ఉంటాయి సరే, మనం డైలీ పూజ చేసుకుంటాం, ఆ ఒత్తులు తయారు చేసే మిషన్ అనమాట. ఇదిగోండి, అలా ముందు దీనికి కూడా అంతే, మనం పొడవు ఎంత పొడవు అంటే అంత పొడవు కాటన్ కట్ చేసుకోవాలి. ఇలా వాటర్ స్ప్రే చేసుకోవాలండి. దానికి నవ్వార్ లాంటిది ఒకటి వస్తుంది అనమాట. దాని మీద ఇలా వాటర్ స్ప్రే చేసుకోవాలి. అలా స్ప్రే చేయకపోతే ఒత్తులు అనేవి సరిగా రావంటండి. అందుకని కొంచెం తడిగా ఉంటే ఒత్తులు మంచిగా వస్తాయంట. చూసారు కదా ఎలా పెడుతున్నారో. ఇవి కూడా అంతే అండి, మనకి ఎంత పొడవు కావాలంటే అంత పొడవు కట్ చేసుకోవాలి. ఇక మందం అంటే మనం పెట్టేదాన్ని బట్టి. ఇంకా పైన స్క్రూలు ఉన్నాయి చూసారా, అవి మనం అడ్జస్ట్ చేసుకోవాలంట. బాగా మనకి స్టిఫ్గా గట్టిగా రావాలంటే ఇక్కడ మనకి పైన కనిపిస్తున్న స్క్రూలు కొంచెం టైట్ చేసుకోవాలంట. అలాగా చూసారు కదా, ఇప్పుడు కొంచెం కొంచెం పడుతున్నారు, సన్న ఒత్తులు చేస్తున్నారు ఇప్పుడు, అందుకని కొంచెం కొంచెం పడుతున్నారు అన్నమాట. మనం లావు ఒత్తులు కావాలంటే కొంచెం కాటన్ ఎక్కువ తీసుకోవాలి. ఇప్పుడు అందరూ ఇంట్లో డైలీ పూజ చేసుకోవడానికి ఎక్కువ చిన్న కుందులే వాడతారు కదండి. ఆ చిన్న చిన్న కుందుల్లో అయితే మనకి ఎక్కువ పొడవు అనేది తెచ్చుకుంటే మాత్రం కుదరట్లేదండి. ఆ దీపారాజన కుందులు వేయడానికి చిన్న సైజు కుందులకైతే చిన్నగా ఉంటేనే సరిపోతుంది అనమాట. అందుకని చిన్నగా చేస్తున్నారు. ఇవైతే డైలీ పూజ చేసుకునే వాళ్ళకి ఈ సైజు అయితే బాగా ఉపయోగపడతాయండి. చూసారు కదండి, ఇలాగా మనం ఏ సైజు కావాలన్నా ఎంత పొడవు కావాలన్నా మనం చెప్పి ఇట్లాగా చేయించుకోవచ్చు అనమాట. బయట కొనుక్కుంటే కుదరదు, కానీ ఇట్లా ఎవరి దగ్గర మెషిన్ ఉంటే మాత్రం మనకు కావాల్సిన సైజులో చేయించుకోవచ్చండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఎలా ఉందనేది నాకు కామెంట్స్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.